ముందుగా మన అందరి పరమ గురువు పత్రిజీకి మరి మేడం గారికి ధ్యానాభివందనాలతో మనకి శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతాన్ని అందించిన మరి పద్మ జక్క గారికి కృతజ్ఞాభివందనాలు. ఈ ప్లాట్ఫామ్ లో ఉన్న మనందరికీ కూడా ధ్యానాభివందనాలతో మరి అమ్మని ఆహ్వానించుకుందాం. అరుణా కరుణాతరంగితాక్షి ధృత పాశాంకుశ పుష్పబాణ చాప అణిమాది విరామృత మయూకైః అహమిత్యేవ విభావయే భవాని. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర అంటూ ఆ పార్వతీ పరమేశ్వరుల్ని ఆ సృష్టి అందరినీ మనం ఆహ్వానించుకుంటూ తలుచుకుంటూ అద్భుతంగా ఈ 3వ అధ్యాయం చైతన్య స్వరూపిణి. 3వ అధ్యాయం చైతన్య స్వరూపిణి. శ్లోకం ఏమో 25. సంపత్కరే సమారూఢ సింధురవ్రజ సేవిత విశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటిభిరావృత. సంపత్కరి సుసంపన్నం చేయబడిన, సమా ప్రాణశక్తి, ఆరూఢ అధిరోహించిన, సింధురవ్రజ గజముల సేన, సేవిత సేవింపబడుచున్న, అశ్వ గుర్రము, ఆరూఢ అధిరోహించిన, అధిష్ఠిత అదుపులో ఉంచుకోబడిన, అశ్వ కోటి కోటిభిః కోటాను కోట్ల గుర్రాలచే ఆవృత పరివేష్టితమై ఉన్నది. శ్లోకానికి అర్థం: అమ్మవారి అంకుశము నుండి పుట్టిన సంపత్కరీదేవి అనే సేనా నాయకురాలు చేత ఏనుగుల సముదాయం చేత సేవింపబడినది. అమ్మ పాశము నుండి పుట్టిన అశ్వారూఢ అనే దేవి కోటాను కోట్ల అశ్వ సైన్యమునకు నాయకురాలై అనుసరిస్తున్నది. ఇక్కడ అద్వైతార్థం ఏంటంటే, సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవిత, నిత్య ధ్యాన సాధన ద్వారా సుసంపన్నం చేయబడిన ప్రాణశక్తి ఊర్ధ్వగతిలో ప్రయాణించి సహస్రారాన్ని చేరినప్పుడు అజ్ఞానం చే మనలో చెలరేగుతున్న అరిషడ్వర్గాల మదమును అణిచి వాటిని అదుపులో ఉంచి వాటి చేతనే సేవింపబడుతోంది. అశ్వారూఢాధిష్టాత్వ కోటి కోటి విరామృత. మనస్సు అనే గుర్రాన్ని అధిరోహించి దానిని ముసురుకుని అల్లుకల్లోలం చేస్తున్న కోరికలు అనే కోట్లాది గుర్రాలను అదుపులో ఉంచే శక్తి సహస్రారంలో స్థిరపడిన ప్రాణశక్తి, అదే కుండలిని శక్తి. ఇప్పుడు మనం 26 శ్లోకం. చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్రరథారూఢ మంత్రిని పరిసేవిత. చక్రరాజ అంటే సహస్రారం, రథారూఢ సహస్రారం అనే రథాన్ని అధిరోహించినది, సర్వాయుధ సకల విధాలైన సాధనల చేత పరిష్కృత సాధించగలిబడిన, రథారూఢ విశుద్ధ చక్రం, గే చక్ర విశుద్ధ చక్రం, రథారూఢ విశుద్ధ చక్రాన్ని అధిరోహించిన, మంత్రిని అంటే మనస్సు చిత్తం బుద్ధులచే, అంటే మంత్రయాని అంటే మనస్సు చిత్తం బుద్ధులచే పరిసేవిత సేవించబడుచున్నది. అమ్మా, సమస్తమైన ఆయుధములచే చక్రరాజము అనే రథములో అధిష్ఠించి ఉన్నావు తల్లి. మంత్రిని అయిన శ్యామలాదేవి గేయ చక్రం అనే రథము అధిష్ఠించి అన్ని వైపుల నుండి సేవింపబడుచున్నది. ఇక్కడ అద్వైతం ఏంటంటే, అద్వైతామృతం చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత అంటే సకల విధాలైన సాధనలతో, అంటే గురు సంప్రదాయానుసారం సమదమనాదులతో కూడిన సాధు సత్ప్రవర్తన కూడా కలిగి ఉండాలి అని. గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత.
యమనియమాలను ఆచరిస్తూ శ్వాసలను నియంత్రిస్తూ మనసు బుద్ధి చిత్తములను అంటే ఈ మూడింటిని అంటే మూడు మంత్రిని పరిశుద్ధం గావిస్తూ పరితపించినప్పుడే పరిసేవిత గేయ చక్రం అంటే విశుద్ధి చక్రం అంటే స్వరపేటిక తేజోవంతం అవుతుంది. గిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృత జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా. గిరి అంటే వరాహం లేదా పంది, చక్రము నడుచున్నది, రథము ఆరూఢ అధిరోహించి, దండన మేరుదండం అంటే వెన్నుపాము, అధహ క్రింద భాగంలో పురస్కృత అలంకృతమై ఉంది. జ్వాలామాలిని అగ్నిశిఖ లేదా ఉజ్జుల్లత, కా అంటే వలె, క్షిప్త అంటే అణిగి ఉన్న లేదా నిద్రాణమై ఉన్న, వహ్ని ప్రాకార అగ్నిమయమైన ప్రాకారం, మధ్యగా మధ్య ఉన్న. ఇక్కడ శ్లోకానికి అర్థం ఏంటంటే గిరిచక్రం అనే రథము అధిరోహించిన దండనాథ అంటే వారాహి అను సేనానాయకురాలు చేతి యందు ఎల్లప్పుడూ దండంతో పరమేశ్వరునికి ముందు ఉండి సైన్యాన్ని నడిపిస్తుంది. జ్వాలామాల అనే పేరు గల నిత్య దేవత చేత జ్వాలలతో కూడిన అగ్ని ప్రాకార మధ్య నీవు తేజరులున్నావు తల్లి అని అర్థం. ఇక్కడ అద్వైతం ఏంటంటే గిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృత అంటే అజ్ఞాన తిమిరాంధకారం అంటే నిద్ర అలసత్వం అనే తామస గుణం కలిగిన వరాహ పంది శరీరమే గిరిచక్ర రథం. అటువంటి తామస శరీరంలో కూడా దివ్య జ్ఞానం ఇవ్వగల అనంత శక్తి నిక్షిప్తమై ఆరూఢ ఉంది. అది మేరుదండం దండనాద అయిన వెన్నుపాము క్రింది భాగంలో నిద్రాణంగా పురస్కృత మూలాధారంలో ఉంటుంది. జ్వాలామాలిని క్షిప్తవహ్ని ప్రాకార మధ్యగా. దానిని చిదగ్నికుండం అంటారు. ఆ చిదగ్నికుండంలోనే మాలినీల దివ్య తేజస్సుతో కూడిన విద్యుల్లతల దివ్య జ్ఞానాన్ని ఇవ్వగల అనంత శక్తి నిక్షిప్తమై ఉన్న దానిని జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా అన్నారనమాట. ఇప్పుడు మనం 28 భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముస్తుక. బండ ద్వైత భావములు అంటే అజ్ఞాన అహంకారాలు కలిగిన శరీరం, సైన్య అజ్ఞాన అహంకారాలచే చెలరేగిన అరిషడ్వర్గ పూరిత ప్రవృత్తులు, వధోద్యుక్త నిర్మూలించడానికి జాగృతం, వద ప్లస్ ఉద్యుక్త అంటే అయినా నిర్మూలించడానికి జాగృత అయిన శక్తి, కుండలిని శక్తి లేక ప్రాణశక్తి, విక్రమ సాధించే విజయక్రమంలో, హర్షిత సంతుష్టి అయి ఉన్నది, నిత్య ఎల్లప్పుడూ అజ్ఞాన ప్రవృత్తులను నిర్మూలించే నిత్యత్వంలో ఉన్నది, పరాక్రమాటోప సాధించే ఆశయంతో, నిరీక్షించు, సముత్సక ఆనందం కలిగించినది. ఇది అర్థం అన్నమాట. అక్కడ శ్లోకానికి అర్థం నిత్య తిథి దేవతలు 15 మంది అమ్మవారి నుంచి ఉద్భవించారు. వారి యొక్క పరాక్రమము, శక్తి, సామర్థ్యం, ఉత్సాహాలను చూసి పరమేశ్వరి సంతోషించింది. ఇక్కడ అద్వైతం ఏంటంటే భండ సైన వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత. అనేక జన్మల కర్మల సంశయంగా మానవుడికి ఈ యాతనామయమైన శరీరం లభించింది. దీనికి గల ప్రాథమికమైన కారణాలు మనస్సు వల్ల కలిగే ఆకలి దప్పులు మరియు మానాలు. మనస్సు నిరంతరం వ్యధలను పుట్టిస్తూ ప్రతి ఒక్కరితో భేదిస్తూ తన ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ ప్రయత్నంలో జయాపజయాలను, మానావమానాలను, సుఖదుఖాలను కూడా మనస్సే అనుభవిస్తూ ఉంటుంది. ఈ ఆరింటిని
షడ్ షడూర్ములు అంటారు. ఈ షడూర్ములలో చిక్కి హెచ్చు తగ్గు స్థాయిలలో అనుభవించే శరీరాన్నే మన సనాతన ఋషులు బండము లేదా బండాసురుడు అన్నారు. ఈ బండాసురుడు అజ్ఞాని, అహంభావి, ద్వైతభావి, నేను వేరు సకలం వేరు అన్న భావం కలవాడు. అతడికి గల అజ్ఞాన అహంకారాల వల్ల పుట్టిన కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు అనబడే అర్షడ్వర్గ ప్రవృత్తులే అతని సైన్యం. నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముత్సక. అనేక జన్మలుగా ఈ బండాసురుడి వల్ల బాధింపబడిన జీవుడు తనకి విముక్తి కావాలని కోరుకుంటాడు. ఆ సంకల్ప ఫలమే గురు సన్నిధి. తద్వారా ధ్యాన యోగ సాధన ప్రాప్తిస్తుంది. తీవ్ర యోగ సాధన ద్వారా కుండలిని శక్తి జాగృతం అయ్యి కర్మబంధాలకు కారణమైన అరిషడ్వర్గాలు అనే బండ సైన్యం వధించబడుతుంది. యోగ సాధన చేస్తున్నంత కాలం శక్తి అనుక్షణం రాగద్వేషాలను నశింపచేయటానికి ఉత్సాహపడుతూ జయం సాధించి భండాసురుని యొక్క కర్మబంధాలు అనే చెరసాల నుండి జీవుడికి విముక్తిని చేయాలని నిరీక్షిస్తుంది. మనం 29 భండపుత్ర వజోజ్యుక్త బాల విక్రమ నందిత మంత్రిణ్యంబా విరచిత విషంగ వర్ణ. ఇప్పుడు ఓకే అండి. ఓకే ఓకే, మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు దీంట్లోకి వెళ్ళిపోయింది. ఓకే, మళ్ళీ 29 శ్లోకం. బండపుత్ర వజోజుక్త బాల విక్రమ నందిత మంత్రిణ్యంబా విరచిత విషంగవద దోషిత. భండపుత్ర ఇంద్రియాలు వధోద్యుక్త అణిచివేయడానికి ఉద్యమించిన బాల బాల్య చపల చిత్తాలతో కూడిన దుర్వ్యసనాలను సంహరించే శక్తి. విక్రమ సాధించే శక్తి. నందిత ఆనందించునది. మంత్రిణ్యంబ మనోవాకాయ కర్మలకు అధిపతిగా ఉండే మనస్సుచే విరచిత కల్పింపబడిన విషంగా విషయ వాంఛనలతో కూడిన అంగములు కలవాడు. వధించి తోషిత సంతోషించినది. అమ్మా, నవవర్ష ప్రాయంగల బాల త్రిపుర సుందరి భండాసురుని కుమారులను హతమార్చిన వార్త విని హర్షించుచున్నావు. భండాసురుని సోదరుడైన విషంగుడిని మంత్రిని శ్యామలాదేవి వధిస్తుంటే సంతోషించావు తల్లి అని. ఇక్కడ అర్థమైతే ఏంటంటే బండపుత్ర వధోజుక్త బాల విక్రమందిత అంటే కర్మబంధాల వల్ల ఏర్పడిన శరీరం బండడు. అయితే అందులో అజ్ఞాన అహంకారాలతో కూడిన చిత్త వృత్తులను బండ సైన్యం అంటారు. వీటి దుర్మార్గపు చేష్టల వల్ల కూడిన ఇంద్రియాలు లేక అంతరంగాలే బండపుత్రులు. అలాంటి ఇంద్రియాలు బాల్య చెప్పల చిత్తంతో కూడిన ప్రవర్తనలు మరి దుర్వ్యసనాలను కూడా బాల అంటారు. కుండలిని శక్తి జాగృతమైనప్పుడు బాల్య చేష్టలు అంతమొందించబడి మనలో ఆత్మశక్తి చాలా
ఆత్మశక్తి బాలాత్రిపుర సుందరిగా విలసిల్లుతుంది. మంత్రిణ్యంబా విరచిత విషంగవద దోషిత అంటే మనోవాకాయ కర్మలకు అధిపతిగా భావించే మనస్సు చేత కల్పింపబడిన విషయ వాంఛలతో కూడిన అంగాలను విషంగాలు అంటారు. వాటిని జాగృత అయిన కుండలిని శక్తి వధించగా మనస్సు సంతోషిస్తుంది. ఇక్కడ మనం 30వ శ్లోకం. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఓకే. విశుక్ర దుష్ట స్వభావం కలిగిన శుక్రము కలవాడు. ప్రాణహరణ ప్రాణములను హరించునది. వారాహి శ్రేష్టమైన